నమస్తే, వెల్కమ్ టు సుప్రీం సిక్స్. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. అంబటి రాంబాబు ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఈయన తనంతరూ తాను ఎప్పుడు కూడా నిరంతరం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా, ఇప్పుడు అధికారంలో లేకపోయినా నిరంతరం కూడా ఏదో ఒక రకంగా ప్రజలు నానామస్మరణ చేయాలి అని అప్పుడప్పుడు ఆయన అనుకుంటూ ఉంటారు, నిరంతరంగా అనుకుంటూ ఉంటారు. కానీ నిరంతరం కూడా వార్తల్లో నిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రిని లంబ్ భాషలో తిట్టినప్పుడు నేపథ్యంలో ఆయన్ని టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి మీద దాడి చేయడం జరిగింది, మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ అవ్వడం, ఆయన మీద కేసు పెట్టడం, ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఇది జరిగిపోవడా 1 month 1.5 months దాటిపోయింది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయి అన్నట్టుగా ఇప్పుడు దాని గురించి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ రోజున మరి బొత్స సత్యనారాయణ గారు సాయంత్రం 6ంటికి ఆయన దీక్షని విరమింపజేస్తారంట. అంటే ఒకరోజు నిరాహార దీక్ష అంటే 2 రోజులు చేస్తే పాపం అంబటి రాంబాబు గారి పరిస్థితి ఏంటనేది మనకు తెలుసు. పాపం పెద్ద ఆయన, మరి ఆయన స్థాయికి తగ్గట్టు చేయాలి. మరి ఏది ఏమైనప్పటికీ అసలు ఈ నిరాహార దీక్ష ఇప్పుడు దేనికి అంటారు? దీని గురించి మనం మాట్లాడదాం. జనసేన నేత కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. సుప్రీం సిక్స్ ఛానల్ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి కృష్ణవేణి గారు, అంబటి రాంబాబు గారు వైసీపీ నేత ఈరోజు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఎవరిని కూడా వదిలి పెట్టను అని మరొకసారి ఆయన సింహగర్జన చేస్తున్నారు. ఎందుకంటారు అంబటి రాంబాబు గారు దేనికోసం ఆయన తాపత్రయం అంటారు? లక్ష్మీనాథ్ గారు, నాకు ఒక క్లారిటీ కావాలండి. అంబటి రాంబాబు గారు చేసేటువంటి దీక్ష దేని గురించి అండి? అదే ఆయన మీద దాడి చేశారంట కదా అప్పుడు, ఒక 1.5 months బ్యాక్, 2 months బ్యాక్. ఓకే సార్, ఏం చేస్తే దాడి చేశారనేది మీరు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. అంటే నేను అనుకున్నది ఏంటంటే అంబటి రాంబాబు గారు దీక్ష చేస్తారు అంటే కనుక అంబటి రాంబాబు గారు ఆరాటం పోరాటంని సంజన సుకన్యతో బంధానికి చట్టబద్ధత కల్పించమని ఏమైనా ప్రభుత్వం మీద ఏమన్నా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఏమైనా నిర్హాదీక్ష చేస్తున్నారా అన్నట్టు అనిపించిందండి నాకు. అంటే ఏది చేసినా ఆయన ఏం చేసినా ఒక కమిడియన్ చూసినట్టు ఉంటది. పొరపాటున బొత్స సత్యనారాయణ గారు 6 గంటలకు వచ్చి దీక్ష విరమింప చేస్తారు అనేసి అంటున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఏ ట్రాఫిక్ జామ్ లోనూ ఆయన ఇరుక్కుపోయారు అనుకోండి బొత్స సత్యనారాయణ గారు, ఈయన దీక్ష కొనసాగిస్తాడా లేకపోతే విరమిస్తాడా? అది ఒక క్లారిటీ ఉందో లేదో పూర్తిగా తెలియదండి. అంటే ఇలాంటి దీక్షలకి అనే వాటికి ఒక విలువ ఉంది, మనకి సొసైటీలో ఒక గౌరవం ఉందండి. మనం నిరహాదీక్ష చేస్తే అంటే ఆమరణ నిరహాదీక్ష చేసినటువంటి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తులను చూసామండి. మన పొట్టి శ్రీరాములు గారు దానికి ఎగ్జాంపుల్. అంటే బంకమన్ను కట్టుకుని నిరహాదీక్ష చేసినటువంటి వ్యక్తి, ఆమరణ నిరహాదీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తులు. దీక్ష అనేది ఏ రకంగా ఉండాలనేది అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. దీక్ష చేయడం అనేది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకి. వీళ్ళు చేసే పనులన్నీ కూడా లకారాలతో తిట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారిని అన్నది ప్రజలందరూ చూశారు. ఆ రోజు మీడియాలో టెలికాస్ట్ అయిన ఇవన్నీ కూడా నేను అనలేదని మళ్ళీ ఆయనే వచ్చి మాట్లాడతాడు, ఆయనే తిడతాడు, ఆయనే అనలేదని చెప్తారు. దాని మీద అరెస్ట్ జరిగితే ఏదో పెద్ద సంఘ సంస్కర్తన అరెస్ట్ చేసేసారు అన్నట్టుగా వైసీపీ హంగామా ఆ రోజు చూసాము. కాకపోతే ఈ రోజు చేస్తున్నటువంటి దీక్షలకు కూడా విలువ తీసే విధంగా చేయకూడదు అన్నది మాత్రం విజ్ఞప్తి చేస్తాను సార్. ఎందుకంటే దీక్ష చేశామనుకోండి దానికి వాల్యూ ఉండాలి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రోజు దీక్ష చేశారు మా పార్టీ ఆఫీస్ లో. దేనికోసం చేశారండి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన నినాదాన్ని వినిపించారు. ఆ రోజు ఆ ఉక్కు పోరాటంలో దాన్ని ఆపగలిగారు. తీసుకెళ్లి లాంగ్ మార్చ్ విధానంతో అక్కడ వైజాగ్ లో చేశారు. దానికి ఒక విలువ ఉంటది. ఏదైనా ఒకటి చేశామంటే దానికి విలువ ఉంటది. అంతే తప్ప దాడులు చేశారని ఆ దాడులు చేయడానికి కూడా వాళ్ళు ఆవేశపడడానికి కూడా అంబటి రాంబాబు గారు రెచ్చగొట్టినటువంటి విధానాన్ని కూడా చూసాము. ఏ రకంగా ఇది అనేక రకాలుగా రూపాంతరం చెందుద్ది. మొత్తం కూడా వాళ్ళకి శిక్ష పడే వరకు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా డైరెక్ట్ గా సవాల్ విసిరారు. ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళందరికీ శిక్ష పడే వరకు కూడా దీన్ని ఉద్యమిస్తాను నేను అంటున్నారు. మరోవైపు చూస్తుంటే ఒక సామాజిక వర్గానికి తానే బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే ప్రయత్నంగా చేస్తున్నట్టుగా అనిపించటం లేదా? ఒక సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకోవడానికి అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తికి ఎక్కడ అర్హత లేదండి. నేను చెప్తాను దాని గురించి.
అంటే ఇవాళ అంటే సామాజిక వర్గం గురించి మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తున్నానండి. సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడి ఇవాళ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక బార్బర్ దగ్గర అసిస్టెంట్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారండి. కూలీ నాలి చేసుకుంటూ పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఏ రకంగా అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి మాట్లాడాడండి. కాపులు అనే వాళ్ళు మాంసాలు తింటారు, అంబటి రాంబాబు తింటే సరిపోయిందండి. ఆ గింజలో మెతుకులేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు రమ్మనండి, గ్రౌండ్ లెవెల్ కి రమ్మని చెప్పండి, గ్రాస్ రూట్ కి రమ్మని చెప్పండి, వీళ్ళకి చూపిస్తాను నేను. మందులు తాగుతారంటారు, తిరుగుబోతులని అంటారు కాపుల్ని. అంటే వీళ్ళు కొవ్వు బలిసి ఉన్నారు కాబట్టి, సంజన సుకన్యత వీళ్ళు ఎంజాయ్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళందరూ అదే విధంగా ఉన్నారండి. చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగేటువంటి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనేక మంది పేదలని చూపిస్తాను. అగ్రకులం అని ఎందుకు సార్? రిజర్వేషన్ దగ్గర అడుక్కోవడమే. ఈ రోజు ఆర్థికంగా బలపడ్డానికి అడుక్కోవడమే, కానీ వీళ్ళకి రాజకీయాల్లో వాడుకోవడానికి కాపు సామాజిక వర్గం కావాలి. గెలిచిన తర్వాత మాత్రం కాపు సామాజిక వర్గం వీళ్ళకి ఏంటంటే కరివేపాకు లాంటిది. కరివేపాకు లాంటిది కాబట్టి కాపు కార్డును వాడుకుంటారు, వాడుకుని కరివేపాకులాగా తీసి పడేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ విధానాన్ని ఆపేసినప్పుడు ఇదే అంబటి రాంబాబు ప్రశ్నించుంటే కనుక కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ చేసి కూర్చోబెట్టేవాళ్ళండి. ఇవాళ కాపు పార్టీల గురించి మాట్లాడొద్దు సార్, వచ్చే ఎన్నికల గురించి నేను మాట్లాడట్లా. వచ్చే ఎన్నికలకి కృష్ణవేణి గారు ఏదో ఒక రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ జనసేన వైపు అవునన్నా కాదన్నా, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా ఆడవైపు వెళుతుంది. రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉన్నది వాస్తవం. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం టీడీపీ వైపు వెళ్ళిన మాట వాస్తవం. మరి కాపు సామాజిక వర్గం అవునన్నా కాదన్నా జనసేన వైపు వెళుతుంది. మరి దీనిలో చీరగొట్టే ప్రయత్నం ఏమన్నా వైసీపీ చేస్తుందంట అనుకుంటారా మీరు? సార్, వైసీపీ అనేది కాపు సామాజిక వర్గాన్ని చీల్చక్కర్లేదు. అలాగే కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు కాబట్టి, పెద్దన్న పాత్ర పోషించమన్నారు కాబట్టి, పెద్దన్న పాత్ర పోషించినటువంటి విధానం, ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన విధానం ప్రజలకు తెలుసండి. కానీ కాపు సామాజిక వర్గానికి ఇక్కడ ఒరిగింది ఏముందండి? కాపు సామాజిక వర్గానికి ఖాళీ బొచ్చు చేతిలో పెట్టినట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. కాపు కార్పొరేషన్ ఉంది, నిధులు వచ్చినాయా? కాపు యువతున్నారు, ఈడబ్ల్యూఎస్ విధానం అమలవుతూ ఉందా? లేదు సార్. ఎందుకంటే కాపు సామాజిక వర్గం అంతా అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ జనసేన కాదు. నేను అదే పార్టీ వ్యక్తిని కాబట్టి, అదే పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి నేను చెప్పాల్సిన క్లారిటీ కూడా ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ జనసేన కాదు. ఇప్పుడు టీడీపీ ఉంది, కమ్మ సామాజిక వర్గం పార్టీయా సార్? అదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, రెడ్డి సామాజిక వర్గం పార్టీ. వాటి సామాజిక వర్గాలకి అని నేను అనడం లేదు, బయట వాళ్ళు ఓన్ చేసుకుని ఉంటారు అంటున్నా. నేనేమి ఆ సామాజిక వర్గం కోసం ఈ పార్టీలు పెట్టారనే ఉద్దేశం కూడా. కాపులకి ఎక్కడ బెనిఫిట్ ఉంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ న్యాయం జరుగుతుందంటే ఆయా పార్టీలకు కానీ అధికారంలో తీసుకురావడానికి కానీ కాపులు పనిచేస్తారు. అంతే తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారనో, లేకపోతే అంబటి రాంబాబు చెప్పారనో, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు చెప్పారనో కాపులు గుడ్డిగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాపులు కూడా అప్డేట్ అయ్యారు సార్. ఎందుకంటే ఎంత రెక్కల ముక్కల కష్టం చేసుకున్నా సరే గానీ తల్లిదండ్రులు బిడ్డలను చదివించుకుంటున్నారు. వీళ్ళకి కూడా రాజ్యాంగాల గురించి అంటే చాలా మందికి తెలియదు సార్. రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి ఆయా టైమును బట్టి ఆ రోజు రాజ్యాంగం రూపకల్పన చెందింది. అదే ఈ రోజు వరకు కూడా ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. కానీ ఈ రోజు ప్రజల్లో కూడా కాపు సామాజిక వర్గంలో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. రెక్కల ముక్కల కష్టం మీద చదువుకొని ఈ రోజు ఎలా చూడాలంటారు? మరి ఇప్పుడు చూడండి, ఆయనేమో నిరాహార దీక్ష అంబటి రాంబాబు గారు చేస్తున్నారు, ఆయన కాపు సామాజిక వర్గమే. మరి బొత్స సత్యనారాయణ గారు విరమింపజేస్తున్నారు. వైసీపీ చేస్తున్న దీన్ని ఏ రకంగా చూడాలంటారు మీరు? అది నిరహాదీక్ష అనేది అంటే ఒకే సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన బీసీ రిజర్వేషన్ ఆయన పొందుండొచ్చు కాక బొత్స సత్యనారాయణ గారు కూడా ఏ సామాజిక వర్గం అన్నది అందరికీ తెలుసండి. కానీ ఇక్కడ ఆయనతోనే దీక్ష విరమింపు చేయడానికి కూడా అంటే సామాజిక వర్గం బేస్ మీద ఉన్నటువంటి వ్యక్తుల్ని, సామాజిక వర్గంలో వ్యక్తులు అంటే కాపు సామాజిక వర్గం వ్యక్తులని ఇటు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, ఇలాగా అణిచివేస్తుంది అనేటువంటి ఒక నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లడం కోసం వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామా. ఇందులో సాయంకాలానికి ఇంకా హైడ్రామా చూస్తామండి. అంటే వాళ్ళు ఒక డ్రామా మొదలు పెట్టారంటే దాన్ని ఏ హైడ్రామా లెవెల్లో రక్తి కట్టించగలరో క్లియర్ గా ప్రజలందరికీ
అయిపోయింది. ముందు మనం చెప్పడం ఎందుకు, మనం లైవ్ లోనే చూస్తామండి. ఈవినింగ్ మనం లైవ్ చివరిగా ఏమంటారు రాంబాబు గారి గురించి? చివరిగా వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన గురించి? రాంబాబు గారు ఎంత దీక్షలు చేసేస్తున్నా సరే కానీ, ఇదే రాంబాబు గారి మీద దాడి జరిగిందని దాని గురించి చేస్తున్నారంటున్నారు కదండి. ఇదే కాపు సామాజిక వర్గం కార్డు అడ్డుకుంటున్నారు కదా రాంబాబు గారు. ఇదే రాంబాబు గారు దీక్షలో కూర్చుంటున్నారు కాబట్టి ఆయన ఈ కాపు సామాజిక వర్గానికే బ్రాండ్ అంబాసిడర్ కావాలంటే గనక నిజంగా కాపు రిజర్వేషన్ కోసం కూర్చోమని చెప్పండి. కాపులకు రిజర్వేషన్లు చట్టబద్ధ చేయడం కోసం కూర్చోమని చెప్పండి. కాపులను ఆర్థికంగా ఎదగడం కోసం ఫండ్స్ రిలీజ్ చేయమని ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఇక్కడ తెమ్మని చెప్పండి. మీరు ఆ ఒక్కటి అడగొద్దు మీరు. సారీ ఆ ఒక్కటి అడగొద్దంటారా? అంతే సార్. పటేల్ ఉద్యమంలో చేయమని చెప్పండి. ఇప్పుడు పటేల్ ఉన్నారు ఎక్కడికక్కడ గుజరాత్ లాంటి ప్రాంతాల్లో చూస్తే చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది చూసినప్పుడు. ఎందుకంటే అక్కడ వాళ్ళు రిజర్వేషన్ సాధించుకున్నారు. ఏ రకంగా రిజర్వేషన్ సాధించుకున్నారో చూసిన వాళ్ళ స్ఫూర్తిగా తీసుకుని అంబటి రాంబాబు గారిని ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి కాపుల కోసం కూర్చొని. రైట్, నేను కూడా సపోర్ట్ ఇస్తాను అంబటి రాంబాబు గారు. రైట్. కృష్ణవేణి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎస్, రైట్. కృష్ణవేణి గారు జనసేన నేత, ఆవిడ చెప్పింది కూడా మనం విన్నాం. ఏదేమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు మరి అవసరమైతే మీరు కాపు నేతగా అంటున్నారు కాబట్టి కాపులకి మేలు జరగేందుకు, కాపుల రిజర్వేషన్ల కోసం మీరు కూర్చుంటారా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా అని జనసేన నేత ఎవరైతే ఉన్నారో సుంకర కృష్ణవేణి గారు స్ట్రైట్గా ప్రశ్నించడం జరిగింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నమస్తే.